వెల్కమ్ టు ఏపీ ఎలక్షన్ ఎక్స్ప్రెస్. ఎన్నిక ఏదైనా అభ్యర్థి ఎవరైనా అత్యంత కీలకమైంది అభ్యర్థి పోటీ చేస్తున్న పార్టీ గుర్తు. అంతటి ముఖ్యమైన గుర్తును గల్లంతు చేయడానికి అవసరమైతే ఓటర్లను కన్ఫ్యూజన్ లోకి నెట్టి ప్రత్యర్థిని ఓడించేందుకు ఎత్తులు వేస్తుంటారు. ఇలాంటి జిమ్మికులు ప్రతిసారి ఎన్నికల్లో కనిపించేవే. అయితే ఈసారి మాత్రం ఓ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో కీలకమైన అభ్యర్థికే ఈ తిప్పలు తప్పడం లేదు. ఏపీ ఎన్నికల్లో జనసేనకు జనసేనానికి తలనొప్పి తప్పడం లేదు. ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంతో పాటు జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న తెనాలి, మచిలీపట్నంలో కొత్త సమస్య ఏర్పడింది. పవన్ పై మరో పవన్, మనోహర్ పై మరో మనోహర్, బాలశౌరిపై బాలశౌరే పోటీకి సిద్దమవుతున్నారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న ఇద్దరి ఇంటి పేర్లు కే కావడం, ఇద్దరి పేర్లు పవన్ కళ్యాణ్ ఉండటం గందరగోళానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు. అంతేకాదు గుర్తు విషయంలోనూ చిక్కులొచ్చి పడ్డాయి. జనసేనానిపై పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు కూడా చూసేందుకు అటు ఇటుగా జనసేన గ్లాస్ గుర్తును పోలి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల్లో ఏం జరుగుతుందో అని జనసేన సైనికుల్లో ఆందోళన మొదలైంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ తో పాటు చిన్న పార్టీల నుంచి పోటీ తప్పడం లేదు. పిఠాపురం బరిలో భారత చైతన్య యువజన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వంటి చిన్న పార్టీలు పోటీకి దిగాయి. ఇందులో నవరంగ్ పార్టీ చిన్నదైన పవన్ కు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. నవరంగ్ పార్టీ ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే ఏంటి అంటున్నారా? వచ్చిన చిక్కల్లా ఇక్కడే ఉంది. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్. బ్యాలెట్ పేపర్ పై ముద్రించిన తర్వాత బకెట్ గుర్తు చూడ్డానికి దాదాపుగా జనసేన పార్టీ గుర్తు అయిన గ్లాస్ మాదిరిగానే ఉంటుంది. జనసేన గుర్తు అయిన గాజు గ్లాసు మాదిరిగానే ఉంది. ఇదే ఇప్పుడు జనసేన అభ్యర్థులకు పెద్ద సమస్యగా మారింది. గతంలో చాలా ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీసేందుకు ఒకే పేరున్న అభ్యర్థులను వెతికి మరీ బరిలో దించేవారు ప్రత్యర్థులు. ప్రస్తుత ఎన్నికల్లో పేరు మాత్రమే కాకుండా పార్టీ గుర్తు కూడా ఒకేలా ఉండటం అనేది ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. గతంలో కూడా కొన్ని పార్టీలు స్వతంత్రులకు కేటాయించే గుర్తులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్డు రోలర్ గుర్తు కారు గుర్తును పోలి ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ కోర్టు దాకా వెళ్లింది. పార్టీ గుర్తులతోనే ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు అభ్యర్థుల్ని కూడా అదే పేరుతో, అందులో ఇంటి పేరు కే ఉంటే కే వచ్చేలా వెతికి మరీ అభ్యర్థుల్ని బరిలో దించుతున్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తైన బకెట్ గాజు గ్లాసు గుర్తుకు దగ్గర పోలిక ఉంటే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారని, కొందరు పొరపాటున జనసేనకు బదులుగా నవరంగ్ కాంగ్రెస్ కు ఓటు వేసే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. కన్నుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థి పిఠాపురం నుంచి నవరంగ్ పార్టీ తరపున పోటీకి సిద్దమవుతున్నారు. పిఠాపురం బరిలో ఉన్న పవర్ స్టార్ పేరు కొనిదెల పవన్ కళ్యాణ్, సింపుల్ గా కె పవన్ కళ్యాణ్. ఇక నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కన్నుమూరి పవన్ కళ్యాణ్ కూడా కె పవన్ కళ్యాణే. దీనికి తోడు బకెట్ గాజు చూడ్డానికి చాలా దగ్గర పోలికలున్నాయి. కాబట్టి ఓటర్లను తికమక పెట్టడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది జన సైనికుల వాదన. ఈ కన్నుమూరి పవన్ కళ్యాణ్ ఎవరు, ఆయన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది తెలియాల్సి ఉంది. జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న మరో నేత నాదెండ్ల మనోహర్. ఈయన తెనాలి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నవరంగ్ పార్టీ నుంచి ఎన్ మనోహర్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మచిలీపట్నం కూటమి అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేస్తున్నారు. బాలశౌరి అనే పేరుతోనే నవరంగ్ పార్టీకి చెందిన వ్యక్తి పోటీలో ఉన్నారు. ఇలా రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానంలో నవరంగ్ పార్టీ సైతం పోటీ చేయడంతో జన సైనికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధినేత షేక్ జలీల్ ఖాన్ జనసేన పార్టీ నాయకులు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని జనసేన నేతలు వల్లభనేని బాలశౌరి, నాదెండ్ల మనోహర్ తమను బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల బీఫామ్లు లాక్కున్నారని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఉద్దేశపూర్వకంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీతో ఈ పని చేయిస్తోందని జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి ఒకే పేరు, ఇంచుమించుగా ఒకేలా ఉన్న గుర్తుల్ని తెరపైకి తెచ్చినట్టు చెప్తున్నారు. మొత్తం మీద నవరంగ్ కాంగ్రెస్ జనసేనానికి తలనొప్పిగా మారింది.
మొత్తానికి తాడిని తన్నేవాడొకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడుంటాడు అన్నట్టు గతంలో గుర్తులతో గందరగోళం సృష్టించిన వారికి చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ఈసారి అభ్యర్థుల ఫోటోలను కూడా బ్యాలెట్ పేపర్పై ముద్రిస్తోంది. దీంతో అభ్యర్థి పేరు గుర్తు ఒకేలా ఉన్న ఫోటోను పోల్చుకుని ఓటు వేసే అవకాశం ఉంది. అందులో పిఠాపురం లాంటి సెగ్మెంట్ లో పోటీ చేస్తున్నది పవన్ కళ్యాణ్ కాబట్టి పార్టీలకు అతీతంగా ఎవరైనా గుర్తుపట్టే పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే ఎవరైనా చాలా ఈజీగా పోల్చుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ను ఓడించాలని ఎవరెన్ని ఎత్తులు వేసినా ఎన్నికల కమిషన్ నిర్ణయం ముందు పారకపోగా ఎన్నికల్లో ఖర్చు వృధానే అన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో గుర్తును పోలిన గుర్తులు ఉండటం, ఒక పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థి పేరుతో పోటీ చేయటం, గ్లాస్ గుర్తుకు బదులుగా బకెట్ గుర్తుకు ఓటు వేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జనసేన ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో పిల్ వేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. మరి ఎన్నికల కమిషన్, కోర్టు ఏం తేల్చుతుందో చూడాలి.